ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 31వ వచనం. యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు ఈ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ఆమెన్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18-19 వచనం. నేను సృజించిన దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించి వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వని దానిలో ఇకను వినపడవు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందరి సంతోషం చేత ఆయన హర్షించును. యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. వారికి మేలు కలుగుటకు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి నన్ను పరలోక రాజ్యమునకు చేరుటకు నన్ను రక్షించును, యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మేము మీ అందరూ ఆనందించి నిన్ను మహిమపరచుకున్న ఉండే శక్తిని అనుగ్రహించండి, మీ కృపలో బలపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి, మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.